హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు యాదాద్రి భూమి పర్మిబిలిటీ రెండు కలిగి ఉన్న కానీ మనం ప్రిఫర్ అన్నాం. కానీ ఈ నల్ల రేగడి భూములకు లక్షణమే ఉంటుందంటే ఎక్కువ వాటర్ని హోల్డింగ్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అది ఇచ్చే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇది బోర్ వేసుకున్నారు, 35 ఫీట్ల నుంచి 40 ఫీట్ల మీద వాటర్ వచ్చినాయి. వాటర్ వచ్చిన తర్వాత ఈ మోటార్ పెట్టుకున్నాం, కొంతకాలం నడుస్తుంది, 2 కార్లు నడుస్తుంది. తర్వాత కొలాప్స్ అందులో దీని ఎఫెక్ట్ వలన 2 బోర్లు రెండు అలాగే అయినాయి. ఏం చేయాలి ఎక్కడైతే కూలిపోకుండా ఉంటుందో విచాలేసి అలాంటి పాయింట్ మాకు చూపించండి అని వీళ్ళు సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సర్వే చేయాల్సిందని చెప్పి మనకు యూట్యూబ్లో చూసి మనకు కాల్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫాదర్ బేసిక్ పని చేస్తారు, బేసిక్గా చనిపోయారు. ఇక్కడ ఏం చేసిందంటే పని చేయాలి, పని భూగర్భ జలాలు అరికట్టే విధంగా కట్టడాలు నిర్మించుకోవాలి. బోర్ ఉంటే బోర్ చుట్టూ ఒక కందకం లాగా ఏర్పాటు చేసి ఇట్లా సిమెంట్తో కట్టిండు, మొత్తం మట్టితో నింపి ఇసుకతో ఫిల్ చేసిండు. వాన పడ్డప్పుడు వచ్చే వాన నీటిని ఈ బోర్ ఉన్న కేసింగ్ పైప్ వైపు చేసిన. అయితే ఇక్కడ ఏం చేసినట్టయినా ఇది బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ అని కట్టాలి అనుకుంటారు. మీరు కూడా కట్టుకోండి. గవర్నమెంట్ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ని మీ గ్రామంలో ప్రతి గ్రామానికి ఉంటాడు కాబట్టి అతనికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు శాంక్షన్ లెటర్ వస్తుంది. వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు వచ్చి మెజర్మెంట్ చేసి మీకు ఏ విధంగా కట్టాలి అని చెప్పి చెప్తారు. కలెక్టర్ ఆఫీస్ నుండి మీకు అడ్మినిస్ట్రేషన్ ఏరియా నుండి మీకు శాంక్షన్ కూడా అవుతుంది మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు వేసుకున్న బోర్కి, తేలిన బోర్కి కానీ నడుస్తున్న బోర్కి ఈ బోర్వెల్ రీఛార్జ్ చేసి కట్టించుకుంటే మీ బోర్లో ఎప్పుడు కూడా ఎండిపోవు. దీన్ని ఏం చేసినంటే ఎత్తైన భాగం నుంచి వాటర్ వానపడడం వానీరు దీని లోపల రావాలి కదా, అట్లా చేయకుండా ఏం చేసినట్టు మరి ఈయన ఉద్దేశంతో ఎడగచ్చిన తెలియదు కానీ పైనుంచి వాటర్ అంతా ఇక్కడ నిండుతున్నాయి కాబట్టి వంపు భావన ఉంది, నిండకుండా కింది వైపు పోయేటట్టుగా ఇది ప్రయత్నం చేసిండు. సరే ఎంతో కొంత వాటర్ వెళ్ళిపోయినా ఎంతో కొంత వాటర్ అయితే దీంట్లో రీఛార్జింగ్ అయ్యే కండిషన్స్ అయితే ఉన్నాయి. సాయిల్ అని ఎంతో కొంత మొత్తం వాటర్ రీఛార్జింగ్ కాకుండా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరిగి ఈ వర్షకాలంలో బాగా పోస్తుంది.